బీసీ ముఖ్యమంత్రి అని ఈ మధ్య అడవిడి చేస్తున్నారు కదా! మీరు కూడా ఒక బీసీ బిడ్డనే. మీకు కూడా అక్కడక్కడ చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు కాబట్టి, ఏమైనా బీసీల తరపు నుంచి ఒక పార్టీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? బీసీల తరపున పార్టీ పెట్టేది అవసరం లేదు. హ్మ్. ఉన్న ఏ తాలూకాను ఆ తాలూకాని బీసీని గెలిపిస్తే చాలు. పార్టీ పెట్టేది అవసరం లేదు. పార్టీ కానీ పెట్టే ఆ బీసీ బిడ్డకి ముఖ్యమైనటువంటి పార్టీలు సీట్లు ఇవ్వాలి కదా! పార్టీ ఎవరో బీసీని రాబడతాడబ్బా. ఇండిపెండెంట్ గానే పర్లేదు. ఒక ఒక 10 గెలిపి ఇండిపెండెంట్ వాడే ముఖ్యమంత్రి అవుతాడు. అవును. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇప్పుడు 10 మంది బీసీలు 20 మంది 15 మందిని గెలిపిస్తాం అనుకో తెలంగాణ మొత్తము. వాడికి 25 ఇంక 25 అయితే 15లో మనం ఉంటాము. నిన్నే ముఖ్యమంత్రి చేస్తాంరా నీవే ఉండు అని బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అవును. ముఖ్యమంత్రి అట్లా మనం కావాలా కానీ ఇట్లా అంటే మన ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కావాలా ఇంకా మనం పార్టీ పెట్టడం అంటే. పార్టీ పెట్టి బీసీలే ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాయి అంటే ఒక 10-15 ఏళ్ళు కావాలి. ఇప్పుడు నాటకపోయిన వాళ్ళని మెత్తగా చేయాలనుకుంటూ 10 ఏళ్ళు కావాలి. మనం నాకు చెప్పిన పని నేను ఏం చెప్తా అంటే మనం ఒక బీసీలో ఒక 10-15 మందిని గెలిపిస్తే ఇండిపెండెంట్ గా కానీ ఆటోమేటిక్ గా బీసీ ముఖ్యమంత్రి అవుతారు. అంటే మనకి సపోర్ట్ చేయకున్నా పార్టీలలో టికెట్ ఇచ్చిన వాళ్ళు గెలిపించుకోవాలా. ఈయన దగ్గర బీసీలను గెలిపించుకోవాలి. బీసీని ఇండిపెండెంట్ 10 మంది తెలంగాణలో ఒక 15 మంది కింద బీసీలు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆటోమేటిక్ గా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. బీసీకి పిలిచిస్తారు. బీసీకి ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ కరెక్ట్ రాకపోతే రాదు. అవును, రాదు. మనం 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినామంటే పార్టీకి రాదు. మనం ఏ పార్టీకైనా సపోర్ట్ చేస్తాం. మన నరేంద్ర మోడీ చూడు మన చంద్రబాబు నాయుడిని పట్టుకున్నట్టు అవుతుంది. అంతే కదా. ఇంకా అంతే బీసీ ముఖ్యమంత్రి కావాలంటే